Are you ready for tomorrow? All excited, fingers crossed. హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వీడియో తీసి మనం. సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. No words. చాలా గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ కొత్తగానే ఉంది. స్టార్ట్ చేద్దామన్నా మళ్ళీ కొత్తగానే ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? Are you ready for tomorrow? All excited, fingers crossed. వీడియోస్ రాకపోవడానికి కారణం అంటే ఏం లేదు, హెల్త్ ఇష్యూస్ అనమాట. సో అవి చాలా డేస్ ఇబ్బంది పెట్టినాయి. సో వీడియోస్ అనేవి పెట్టలేదు నేను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిజేబుల్ చేసేసా. ఐ మీన్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నా. నిన్న ఆడిపోండే తంజావూరుకి వెళ్ళాను అనమాట. తంజావూరుకి వెళ్తే యూజ్ లైక్ జేబులో డబ్బులు పెట్టి బట్టలు ఉతికేసాను. ఈ పేపర్ వల్ల నా 100 రూపాయలకి ఏం అవ్వాల, ఇన్ఫాక్ట్ 150కి ఏం అవ్వాల. ఆ పేపర్ లేకపోయింటే 150 గోవింద. ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. ఎట్టకారం ఏంటంటే ఐఎమ్ గోనా పోస్ట్ దిస్. ఇది ఎంత చండాలంగా ఉన్నా నేను దీన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంత చండాలంగా ఉన్నా, వీడియో ఎంత చండాలంగా ఉన్నా, ఐ వాంట్ టు పోస్ట్ దిస్ థింగ్ అంతే. బయటికి వెళ్ళిపోదాం. సో స్నాక్స్కి తీసుకుంటాకి వెళ్దాం. మార్నింగే వీడియో రికార్డ్ చేసి వాళ్ళని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఓన్లీ ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి, ఏదో అనుకోండి. మన పోస్ట్ దిట్ షిట్ ఎనీవే. సో ఇంకా అలా తాళం వేసి అయితే బయలుదేరిపోయాను. స్నాక్స్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ నేను వెళ్ళేటప్పటికే స్నాక్స్ అయిపోయినాయి. అది తెస్తాడని చెప్పి నేను ఇంకా వెయిట్ చేస్తాను. అప్పటికే నేను వెళ్ళి 15 మినిట్స్ అయింది. ఆడ ఇంకా స్నాక్స్ తేలేదు, ఏం తేలేదు. ఇంకా అక్కడ అలా షాప్కి వెళ్ళి ఒక చాకోస్ ఇక్కడ ఏదో క్రోలో ఉంటాయి, అది చాక్లెట్ ఏదో కొనుక్కుని ఇక ఇలా క్రికెట్ ఆడుతుంటే కాసేపు చూశాను. ఎప్పుడో ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఆడడం, మళ్ళీ అప్పటి నుంచి లేదు. సో ఇంకా అలా క్రికెట్ ఆడటం చూసి రూమ్కి వచ్చేసి స్నాక్స్ తిందామనేది స్నాక్స్ అయిపోయినాయి కదా. వీడియో కోసం ఏదో ఒకటి చేయాలని స్నాక్స్కి వెళ్ళాము. వాళ్ళు స్నాక్సే లేవు. అందుకే వెళ్ళి చాకోస్ తెచ్చుకున్నాను. అలా సేపు ఇలా బయటకు వెళ్దామని బయట వస్తాం. మాట రావట్లేదు బయటకు వస్తే. నేను రూమ్లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడేస్తాను, కానీ ఏదో అంతిమయాత్రకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. జనాలు చూసేటప్పుడు నోట్లో మాట కూడా రావట్లేదు నాకు. నేను చెప్తాను, మీరు పత్తిత్తు కాదు. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా పోస్ట్ చేయాలా వద్దని 100 క్వశ్చన్లు. సరే, అంత చండాలంగా ఉన్న పోస్ట్ చేద్దాం. యూ నీడ్ టు స్టార్ట్ అగైన్. స్టార్ట్ చేద్దాం ఉంటే అది తెలుస్తుంది ఎలా చేయాలని చెప్పేసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది వీడియో. అండ్ దెన్ అగైన్ ఇంకా అలా కాసేపు బయట తిరిగేసేటప్పటికి మెస్ టైం అయింది. అఫ్ కోర్స్ అది ఫుడ్డా లేకపోతే గడ్డా తెలియదు. అలా నీట్గా రూమ్ నడుచుకుంటూ వచ్చాను. ఏదో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే ఫినిష్ చేసేసి. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ రికార్డ్ చేసిన వీడియోస్ని పోస్ట్ చేయొచ్చా లేదా?
ఇదే నాకు ఒక పెద్ద తలకాయ పోటు. మొత్తం అంతా చేసేస్తా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటా. రికార్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ కూడా చేసేస్తా. ఎడిటింగ్ చేసేసిన తర్వాత వీడియో నాకు నచ్చదు, కోర్స్ దాన్ని డిలీట్ చేసేస్తా. మళ్ళీ ఇంకా తర్వాత వీడియో పెడదామన్నా సరే అది కుదరదు. సో ఇది ఎలాగన్నా పోస్ట్ చేస్తా. ఐ మీన్ నాకే నచ్చలేదు కానీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. సో మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. టాటా బై బై డార్లింగ్స్. అంతేనా, ఇంకేమైనా చెప్పాలా? సరే ఓకే అండి, రేపు వెళ్దాం. రేపన్నా మంచిగా నీట్గా పొద్దున్న నుంచి ఒక క్లీన్ బ్లాగ్ చేయాలి, నేర్చుకోవాలి బ్లాగింగ్. మనం కూడా డెవలప్ అవ్వాలి.